గోవిందా గోవిందా భక్తులారా, తిరుమల అంటే కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. అది ఎన్నో దివ్య రహస్యాలు, పవిత్ర తీర్థాలు, అద్భుతమైన మహిమలకు నిలయం. ఈ రోజు మనం తిరుమలలోని శిలాతోరణం దివ్య రహస్యం మరియు ఆకాశగంగ తీర్థం మహిమ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రెండు పవిత్ర ప్రదేశాల వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? వాటి విశిష్టత ఏమిటి? భక్తులు ఎందుకు ఇంతటి భక్తి శ్రద్ధలతో వీటిని దర్శిస్తారు? అయితే ఆలస్యం చేయకుండా ఈ దివ్య యాత్రను ప్రారంభిద్దాం. గోవిందా గోవిందా శ్రీ వెంకటేశాయ నమః. తిరుమలలో శిలాతోరణం రహస్యం, స్వయంగా వెలిసిన దివ్య అద్భుతం. గోవింద నామస్మరణతో అందరికీ నమస్కారం. భక్తులారా, తిరుమలలోని ప్రతి రాయి, ప్రతి కొండ, ప్రతి తీర్థం ఒక దివ్య రహస్యాన్ని దాచుకుని ఉంది. అలాంటి మహిమల్లో అత్యంత విశేషమైనది శిలాతోరణం. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వెళ్తారు. కాని ఈ శిలాతోరణం వెనుక ఉన్న దివ్య చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. మరి ఆ మహిమ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కథ: శ్రీ మహావిష్ణువు భూలోకానికి శ్రీనివాసునిగా అవతరించిన తర్వాత శేషాచల పర్వతాలపై అనేక దివ్య లీలలు చేశాడని పురాణాలు చెబుతాయి. అలాంటి పవిత్ర ప్రాంతంలోనే నేడు శిలాతోరణం గా పిలువబడే సహజ రాతి తోరణం ఉంది. ఈ తోరణం సాధారణ రాతి నిర్మాణం కాదు, ప్రకృతి స్వయంగా నిర్మించిన అద్భుత ద్వారం. పురాణ విశ్వాసం ప్రకారం శ్రీనివాసుడు మొదటిసారి శేషాచలంపై దివ్యంగా ప్రత్యక్షమైన ప్రదేశానికి ఇది గుర్తుగా నిలిచిందని భక్తులు భావిస్తారు. మరో విశ్వాసం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ తోరణం గుండా నడిచారని చెబుతారు. అందుకే దీనిని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఈ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైన సహజ రాతి నిర్మాణమని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ తోరణాన్ని దర్శించి స్వామివారి కృప పొందాలని ప్రార్థిస్తారు. తిరుమలకు వెళ్లిన వారు ఆలయ దర్శనంతో పాటు శిలాతోరణాన్ని కూడా దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రదేశంలో నిలబడి గోవిందా గోవిందా అని జపిస్తే మనసుకు అపారమైన ప్రశాంతత కలుగుతుందని అనేక మంది అనుభవాలను పంచుకుంటారు. ఇది కేవలం ఒక రాతి తోరణం కాదు, భక్తి, విశ్వాసం, దైవానుగ్రహానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. భక్తులారా, తిరుమలలోని ప్రతి ప్రదేశం వెనుక ఒక దివ్య చరిత్ర దాగి ఉంది. ఈ రోజు మనం శిలాతోరణం మహిమను తెలుసుకున్నాం. గోవిందా గోవిందా శ్రీ వెంకటేశాయ నమః. తిరుమల ఆకాశగంగ తీర్థం మహిమ: స్వామివారి అభిషేకానికి ఈ జలమే ఎందుకు? గోవిందా గోవిందా భక్తులారా, తిరుమలలో ఉన్న ప్రతి తీర్థానికి ఒక దివ్య చరిత్ర ఉంది. కాని వాటిలో అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటి ఆకాశగంగ తీర్థం. ఈ తీర్థం నీటితోనే నేటికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారని మీకు తెలుసా? ఈ పవిత్ర జలానికి అంతటి మహిమ ఎలా వచ్చింది? ఆకాశగంగ ఎలా ఆవిర్భవించింది? ఈ రోజు ఆ దివ్య చరిత్రను తెలుసుకుందాం. ఆకాశగంగ ఆవిర్భావం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శేషాచలంలో శ్రీనివాసునిగా నివసిస్తున్న కాలంలో దేవతలు, ఋషులు స్వామివారిని దర్శించడానికి తరచూ వచ్చేవారు. ఒకసారి స్వామివారికి అభిషేకం చేయడానికి పవిత్ర జలం అవసరమైంది. అప్పుడు దేవతలు ప్రార్థించగా శ్రీహరి తన దివ్య సంకల్పంతో స్వర్గలోకంలోని గంగాదేవిని శేషాచలానికి రప్పించాడని పురాణ విశ్వాసం చెబుతుంది. ఆ గంగా జలం కొండలపై నుంచి జలపాతంలా ప్రవహించడం ప్రారంభించింది. అందుకే ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. అంటే ఆకాశం నుంచి దిగివచ్చిన పవిత్ర గంగా. స్వామివారి సేవలో ఆకాశగంగ. శతాబ్దాలుగా ఈ తీర్థ జలానికి తిరుమలలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి అభిషేక సేవలకు ఉపయోగించే పవిత్ర జలాన్ని ఆకాశగంగ తీర్థం నుంచి ప్రత్యేక విధానంలో తీసుకువచ్చే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ సేవను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆకాశగంగ దర్శన మహిమ. భక్తుల విశ్వాసం ప్రకారం ఆకాశగంగ తీర్థంలో స్నానం చేయడం లేదా భక్తితో ఆ జలాన్ని దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. పాపక్షయం, దైవానుగ్రహం, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని అనేక మంది నమ్ముతారు. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు ఆలయ దర్శనంతో పాటు ఆకాశగంగ తీర్థాన్ని కూడా దర్శించడానికి ప్రయత్నిస్తారు. ప్రకృతి అందాలు. ఆకాశగంగ తీర్థం చుట్టూ ఉన్న కొండలు, పచ్చని అడవులు, జలపాతం శబ్దం భక్తుల మనసును ఆకట్టుకుంటాయి.
వర్షాకాలంలో ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడి గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది అని భక్తులు చెబుతారు. ఆధ్యాత్మిక సందేశం. ఆకాశగంగ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. గంగాజలం శరీరాన్ని శుభ్రం చేసినట్లే భగవంతుని నామస్మరణ మన మనస్సును పవిత్రం చేస్తుంది. నిజమైన తీర్థయాత్ర అంటే కేవలం పవిత్ర జలాన్ని చూడడం కాదు, మనసును కూడా భక్తితో నింపుకోవడం. ఇలా తిరుమల ఆకాశగంగ తీర్థం కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో నిత్యం భాగమైన దివ్యతీర్థం. మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆకాశగంగ తీర్థాన్ని దర్శించి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా శ్రీ వెంకటేశాయ నమః. ఈ దివ్య చరిత్ర మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో తిరుమల దివ్య చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో దివ్య చరిత్రతో కలుద్దాం.